హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో చల్లని ఫలూదా రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి. ఇది చేసి చాలా రోజులు అవుతుంది, కానీ పోస్ట్ చేయడం డిలే అయిందండి. ఈ ఫలూదా రెసిపీని నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో వీడియోలో చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 1.5 టీ స్పూన్ వరకు సబ్జా సీడ్స్ని యాడ్ చేసుకొని వాటర్లో ఒక 15 నిమిషాలు సాక్ చేసుకున్నారంటే ఇవన్నీ కూడా బబుల్స్ లాగా చేంజ్ అయిపోతాయి. అలాగే సేమియాని కుక్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఒక 1/2 లీటర్ వరకు పాలను వేసుకోండి. ఇక్కడ నేను కాచి చల్లార్చుకున్న పాలే అండి, నార్మల్గా ప్యాకెట్ పాలు కూడా యూస్ చేయొచ్చు. ఈ విధంగా ప్యాన్లో పాలను వేసుకున్న తర్వాత కొన్ని పచ్చి పాలను తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి. ఇక్కడ వెనిలా కస్టర్డ్ పౌడర్ని అయితే యూస్ చేస్తున్నానండి. ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా మొత్తం అంతా కూడా కలుపుకోండి. ఇంతలో పాలు కూడా మనకు మరగడం స్టార్ట్ అయిపోతాయండి. ఈ విధంగా పాలు మరుగుతుంటే గరిటెతో కలుపుకుంటూ అంచుల వెంబడి ఉన్న మీగడనంతా కూడా పాలలోకి అనుకుంటూ ఒక 3-4 నిమిషాల పాటు పాలను మరిగించుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా షుగర్ అంతా కలిసే విధంగా కలుపుకుంటూ పాలని ఒక 3-4 నిమిషాల పాటు బాగా మరిగించుకున్నట్లయితే కొంచెం చిక్కబడతాయండి. తర్వాత ఇందులోకి బాదం పౌడర్ని, అంటే నేను ముందు వీడియోలో బాదం మిల్క్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని పోస్ట్ చేశానండి. చూడని వాళ్ళు ఉంటే అది కూడా చూసేయండి. అందులో బాదం పౌడర్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో వీడియోని పోస్ట్ చేశాను. అదే బాదం పౌడర్ని ఈ పాలల్లోకి వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే వేసుకున్నానండి. ఈ విధంగా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. ఈ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 3 నిమిషాల పాటు పాలు మరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని మొత్తం ఒకసారి కలుపుకొని పాలల్లోకి వేసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా గరిటెతో మిక్స్ చేసుకుంటూ కొంచెం చిక్కబడే వరకు, అంటే ఒక 2 నిమిషాల పాటు సిమ్లో కుక్ చేసుకోండి. ఈ విధంగా సిమ్లో కుక్ చేసుకున్నట్లయితే మనకు కన్సిస్టెన్సీ అనేది చిక్కగా వస్తుంది. చూడండి, మీకు చూస్తూనే అర్థమైపోతుంది కదా, కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడిపోయింది. అలాగే పాలు అనేవి చిక్కగా అయిపోయాయి. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నారంటే మనకు చక్కగా రెడీ అయిపోతుంది ఈ కస్టర్డ్ బాదం మిక్స్. ఈ విధంగా రెడీ అయిన ఈ బాదం మిక్స్ని స్టవ్ ఆఫ్ చేసి కలుపుకుంటూనే కొంచెం చల్లార పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోండి. ఇక్కడ చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు గ్లాసెస్ పెట్టుకొని అందులోకి స్ట్రాబెర్రీ హర్షీస్ స్ప్రేని వేసుకుంటున్నానండి. మీ దగ్గర రోజ్ సిరప్ ఉన్న రోజ్ సిరప్ అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా నేనైతే ఇక్కడ స్ట్రాబెర్రీ హర్షీస్ స్ప్రే యూస్ చేస్తున్నాను. ఈ విధంగా గ్లాస్ అవుట్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా సాక్ చేసి పెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకోండి. ఈ విధంగా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు సబ్జా గింజలు వేసుకోండి. ఈ సబ్జా గింజలు మన శరీరానికి చాలా చలవ చేస్తాయి. తర్వాత ఉడికించి పెట్టుకున్న సేవియాను కూడా యాడ్ చేసుకోండి. ఫలుదా అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదండి. ఈ విధంగా సింపుల్గా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్తీగా హైజెనిక్గా ఉంటుంది. ఈ విధంగా సేవియా యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి. మనం తింటుంటే డ్రై ఫ్రూట్స్ మన పంటికి తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాదం కస్టర్డ్ మిశ్రమాన్ని ఈ గ్లాసులలోకి వేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా థిక్గా ఉంటే మనకు ఫలుదా అనేది చాలా బాగుంటుంది. తర్వాత మళ్ళీ కొన్ని సబ్జా గింజల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా 2 గ్లాసెస్లోకి ఈ కస్టర్డ్ మిశ్రమం, అలాగే సబ్జా గింజల్ని, కొన్ని డ్రై ఫ్రూట్స్ని, అలాగే మళ్ళీ కస్టర్డ్ మిశ్రమాన్ని ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా మళ్ళీ యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అలాగే బాదం మిక్స్ వేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ని స్కూప్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ నేను బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని అయితే యూస్ చేశానండి. ఇలా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కూడా వేసుకున్న తర్వాత మనం పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత పైనుంచి డ్రై ఫ్రూట్స్ని, అలాగే పైనుంచి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకున్న తర్వాత స్ట్రాబెర్రీ హర్షీ సిరప్ని కూడా పైనుంచి గార్నిష్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ డెలిషియస్
ఫలుదా రెసిపీ రెడీ అయిపోయిందండి. ఎంతో హైజెనిక్గా హెల్తీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడితే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తింటారు. మరి నేను చేసిన ఈ ఫలుదా రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.